ఇవాళ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఈరోజు ఆ నేపథ్యంలోనే ఈ నెల 20వ తారీఖున దేశవ్యాపిత సమ్మె, ముఖ్యంగా ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గత పూర్వీకులు 29 కార్మిక చట్టాలని తీసుకొస్తే ఆ కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి ఇవాళ కార్మికులకు అన్యాయం చేయడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉన్నది. ఆ నేపథ్యంలోనే ఇవాళ కార్మిక లోకానికి మేడే సందర్భంగా పిలుపునివ్వడం ఏంటంటే, రేపు 20వ తారీఖున జరిగే సమ్మెలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని మన పూర్వీకులు తెచ్చినటువంటి కార్మిక చట్టాలని కాపాడుకోవాలని ఈ 4 కోట్లని వ్యతిరేకిస్తూ 20వ తారీఖు జరిగే సమ్మెలో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో పాల్గొని ఆ సమ్మెని విజయవంతం చేయాలి. మేడే సందర్భంగా ప్రతిజ్ఞ పూనుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కార్మికుల ఐక్యత ఈ యొక్క శ్రమజీవుల కులం 139వ మేడే కార్యక్రమాన్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న సందర్భంగా ఆ కార్మికులకందరికీ, శ్రమజీవులకందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఎక్కడ ఏ ఫ్యాక్టరీ విప్పినా, ఏ పని చేసినా ఈ శ్రమజీవులు వాళ్ళ కష్టాలు తప్పడం లేదు. స్వాతంత్రం వచ్చి దాదాపు 80 సంవత్సరాల దగ్గర వస్తున్నా కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏడున్నదే గొంగడంటే వేసిందే ఉన్నట్టు మరి ఈ యొక్క కార్మికుల పరిస్థితులు ఉన్నాయి. మరి ఈరోజు మన జిహెచ్ఎంసీ కార్మికుల పరిస్థితి చూస్తే దాదాపు ఒక 10-20 మంది కంటే పర్మనెంట్ ఉద్యోగులు లేరు. మొత్తం 400 మంది అంతా ప్రైవేట్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. వాళ్ళకున్న జీత భత్యాలు నామ మాత్రమే, మరి అవి కూడా సరిగా అందడం లేదు. వారి సమస్యలు సాల్వ్ కావడం లేదు. వాళ్లకు సంవత్సరానికి ఇచ్చే చెప్పులు కానీ, డ్రెస్సులు కానీ, ఆయిల్ కానీ మరి ఎలాంటి పనిముట్లు ఇవ్వడం లేదు. మరి చేతులతోనే వాళ్ళ చేతులకు బ్లౌజులు ఉండాలి, కాళ్ళకు సాక్షులు ఉండాలి ప్లాస్టిక్వి, అయినా కానీ వాళ్ళకు ఇవ్వడం లేదు. మరి అదే చేతులతో ఎత్తి అవే చేతులతో భోంచేసే పరిస్థితి వాళ్ళకు దాపురించింది. అయినా జీతభత్యాలు మాత్రము నామ మాత్రమే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి అణగారిన ప్రజల హక్కుల పోరాట కమిటీ, గద్దార్ అభిమానుల సంఘం వాళ్ళ భుజానికి భుజం కలిపి మేము వాళ్ళ సమస్యలు అయ్యేంత వరకు వాళ్ళతో నడుస్తామని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేడే మేడే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 26,000 రూపాయలు వేతనము ఇయ్యాలి, ఇయ్యాలి, కార్మికులకు పర్మనెంట్ చేయాలి, చేయాలి. కార్మికుల ఉద్యోగ భద్రత, కల్పించాలి, కల్పించాలి, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, కల్పించాలి. 4 కోడులను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. 4 కోడులను రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. 4 కోడులను రద్దు చేయాలి, రద్దు చేయాలి.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి కార్మికులారా ఏకం కండి జీవులకే తనమా అమరవీరులకు అమరవీరులకు చికాగో అమరవీరులకు ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా కార్మికుల ఐక్యత ఐక్యత కార్మికుల ఐక్యత जिंदाबाद जिंदाबाद ये सिटी जिंदाबाद వర్ధిల్లాలి ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం. ఇక్కడ కార్మికులమందరం ఎందుకు ఏకమైనాం? ఏవైతే మన హక్కులు ఇప్పటిదాకా రాష్ట్ర అధ్యక్షులు రవిచంద్రన్ గారు చెప్పారో ఆ హక్కుల కోసం మనము సాధించుకోవడానికి పోరాడడానికి ఈ యొక్క ఎరుపెక్కిన జెండాను ఇంకా మరింత ఎరుపెక్కేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఇక్కడ మనం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సభ అధ్యక్షులు మహేందర్ గారు, ఏఐటీసీ రాష్ట్ర నాయకులు, మరి ఈ గ్రామాలను మల్లెపూలుగా పిల్లగా ఉతికినటువంటి చేసినటువంటి అక్కలకు అన్నలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తాం. మీ దాంట్లో ఇప్పుడు ఇక్కడ కూర్చున్న దాంట్లో ఎంతమంది పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నారో చేతుల్లో పట్టండి దయచేసి. రాలేదన్నా మీరు మరి 42 మంది ఎంతో మంది ఉన్నారు. మీ 20 మందా? అందరం కోటి రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది. లేదు, ఇప్పుడు మీకు పింఛన్ రావాల్సిన వాళ్ళు, కోర్టుకు పోయిన వాళ్ళు రావాలి కదా, రావాలి. వాళ్ళు కూడా రావాలి, కొట్లాడాలి. కొట్లాడితేనే వస్తుంది. కొట్లాడితేనే వస్తుంది. కొట్లాడకుండా తల్లి ఏడిస్తే పిల్ల ఏడిస్తేనే తల్లి పాలు ఇస్తారు. నీకు తెలిసిందే కదా. మీరు లొల్లి పెడితేనే అవి వస్తాయి. నాయకులు చేస్తారు, మన అధికారులు చేస్తారు, లేకుంటే ఎవరు చేయరు. ఇప్పుడు మరి ఇవన్నీ మొరబెట్టుకోవడానికి మనం ఇక్కడ వచ్చినాం. మనం హక్కులు కాపాడుకోవడానికి వచ్చినాం, చెప్పుకోవడానికి, ఒకరి బాధలు ఒకరు తెలియజేసుకోవడానికి వచ్చినాం. మరి ఇంతమంది టెంపరీ ఉద్యోగాలు దాదాపు 400 మంది జిహెచ్ఎంసీ అల్వాల్లో పనిచేస్తున్నట్టు మాకు తెలుసు. కానీ ఇక్కడ చూస్తే ఒక 100 మంది కూడా కనిపిస్తారు. ఇది చాలా హీనంగా మేమైతే అనుకుంటున్నాం. ఇప్పటిదాకా రవిచంద్రన్ చెప్పినట్టు మనం జీతాల కోసం మనము అప్పుడు 7,500 ఉండే 9,500 అయినాయి, ఆడికి 12,500 అయినాయి, ఇప్పుడు 18,000 వస్తున్నాయి. ఇట్లా పెరుగుతున్న కొద్దికి మన ఐక్యత క్షీణిస్తుందా? ఇంకా పెరగాలి. కానీ మనం క్షీణిస్తున్నాం. ఇక్కడ ఇవి ఒకటే సమస్య కాదు, మీ జీతాలు పెంచడానికి సమస్య కాదు. రేపు పర్మనెంట్ కోసం కొట్లాడాలి. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ సఫాయి కార్మికులు, మున్సిపల్ సఫాయి కార్మికులు, జిహెచ్ఎంసీ సఫాయి కార్మికులు అందరు కలిసి ఉమ్మడిగా మనం పర్మనెంట్ కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. మన హక్కుల కోసం కొట్లాడవలసిన అవసరం ఉన్నది. దానికోసం మనం ఉద్యమించాలి. ప్రతి సంవత్సరం మేడే ఫస్ట్ నాడు మరి ఎక్కడో జరిగిన చికాగో అమరవీరుల రక్తంతో తడిసిన ఈ జెండాను మనము ప్రతి సంవత్సరము
మన కార్యాలయాల ముందు, చౌరస్తాల ముందు ఎందుకు ఆవిష్కరించుకుంటున్నాం? దానికి ఒక గుర్తింపు ఉన్నది. వాళ్ళు 14 గంటల పనిదినాన్ని 8 గంటలుగా స్వాధీనం చేసుకోవడానికి ఏవైతే వాళ్ళ హక్కులు ఉన్నాయో, కార్మిక చట్టాలు ఉన్నాయో, ఆ చట్టాల కోసము మరి కావాలని పోరాడి ఈ జెండాను ఏర్పెక్కించారు. మరి ఆ జెండాను చూసన్న మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ జెండాను చూసి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ జెండాను చూసి మన హక్కులు సాధనం తెలియజేయాలనేసి చేయడానికి మన ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. మరి మనం ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉన్నాం. మొన్న కోర్టుకు పోయిన ఎంప్లాయీస్ వాళ్ళు కోర్టులో విజయం సాధించారు. మరి ఆ యొక్క లాయరే అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసి మీకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తారనేసి లీడర్లు చెప్తున్నారు. మరి ఆయన చేస్తాడా చేయడా? ఒక్కసారి మీరందరూ మీ నాయకులతో పాటు నేను కూడా వస్తాను. ఆ యొక్క లాయర్ దగ్గర పోయి మనం మాట్లాడి ఎంతవరకు మీరు పని చేస్తారు, ఎంతవరకు చేయగలుగుతారు, తక్కింది మాకు చెప్తే మేము చేసుకుంటామనేసి ఆయనకు చెప్పవలసిన అవసరం ఉన్నది. కావున ఆ విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్ కింద పనిచేస్తున్నటువంటి నా అక్కలకు, అన్నలకు విజ్ఞప్తి ఏంటంటే, రేపు మనం పర్మనెంట్తో పాటు మనకు చీరలు సంవత్సరానికి ఒకసారి చీరల జోడులు ఇవ్వాలి, చెప్పులు ఇవ్వాలి, కొబ్బరి నూనె ఇవ్వాలి. ఇవన్నీ మీకు వస్తున్నాయా లేదా? మరి ఇవ్వండి. ఎందుకు అడగడతలేము? మనం ఎందుకు పోరాడతలేము? మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. అధికారులకు కానీ నాయకులకు కానీ ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. మీరు ఈ హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా మీరు ముందుకు వస్తే మీ భుజాలకు మా భుజం అందించి తోడి నిలుస్తామనేసి తెలియజేస్తూ, మరి ఇక ముందు ఆ పోరాట దిశను ఎన్నుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటిదాకా రవిచంద్ర గారు చాలా విషయాలు చెప్పిండు వేరే మేడే గురించి. మరి ఆ విధంగా మనం ముందుకు పోదామని తెలియజేసి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా. ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. చాలా సంతోషము చెప్పినందుకు. రాష్ట్ర సీఎం యాదగిరి గారు చాలా చెప్పాడు, అర్థమయ్యేటట్టు అందరికీ చెప్పాడు. ధన్యవాదాలు మా సంఘం నుంచి. మన సీనన్న జిల్లా ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి గారు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికి ఆకలి అవుతుంది. ఒక్క 5 నిమిషాల్లో సభ అయిపోతుందమ్మా. చెప్పులు రాలేవు, సప్పులు రాలేవు, అదే విషయం మాట్లాడుతారు. దానికోసం వినతి పత్రాలు ఇచ్చినాము, ముందు ఇస్తాం. కానీ ఒక 10 నిమిషాలు ఇవాళ మేడే ప్రత్యేకత ఉంది కాబట్టి సభను జయప్రదం చేయాలి. అందరు సైలెన్స్ చూడండి. 2 నిమిషాలు అమ్మా. ఒక్క నిమిషం. హలో అమ్మా, ఒక్క నిమిషం. వెనక ఉన్న పెద్దమ్మ ఆమె నాకు సరే, ఆమె పోతే కానీ భోజనం చేసుకోమ్మా. మీరు పోతే మీ సమస్యలు ఏమైనా ఉంటే ఒకటే చెప్తున్నాం మేము. ప్రతి మీటింగ్లో నేను చెప్పేది ఏంటంటే, సమస్య ఏముంటే పబ్లిక్ మీటింగ్లో చెప్తే సమస్య పరిష్కారం కాదు. ఇది ఎట్లా ఉంటుంది అంటే, రోడ్డు మీద చెప్పి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. సమస్య అంటే నాయకులను కలవాలి, సమస్య చెప్పాలి. మీరు పరిష్కారం కాకపోతే లిఖితపూర్వకంగా రాసి మాకు ఇస్తే అది వస్తుంది. రెండోది ఏంటంటే, మీటింగ్లు పెట్టినప్పుడు నాయకులు స్టేజ్ మీద కనపడినప్పుడు కిందికి వెళ్ళి వస్తారు, ఏదో 4 మాటలు మాట్లాడతారు. మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడే చెప్తారు. మీరు సక్రమంగా మీరు యూనియన్కి సభ్యత్వం కడితే మీకు అడిగే అధికారం పూర్తిగా ఉంటుంది. ఇక్కడ ఎంతమంది సభ్యత్వం కట్టారో ఒకసారి చేతులు లేపరమ్మా. ఎంతమంది కట్టినా లేదు చెప్పురు. 400 మందిలో ఎంతమంది సభ్యత్వం కట్టి చెప్పురు. ఇప్పుడు కట్టిన వాళ్ళు ఇంతమంది 400లో 10 మంది కూడా లేరు. ఇవాళ ఎప్పుడు కట్టిరు? ఇది మొన్న అయినాడు. సరే, ఒకటే మీ అందరికీ తెలుసు అమ్మా. ఒకటి చెప్తాను, ఎస్ఎఫ్ఏల మీద 8 ఆరోపణల అనేకం ఉన్నాయి. ఎస్ఎఫ్ఏలు మీకు కేవలం 8 గంటలు మీతోటి ఉంటారు. తర్వాత వాళ్ళకి సంబంధం లేదు కదా, నీకు వాళ్ళకి సంబంధం లేదు కదా.
8 గంటల తర్వాత వచ్చి మీరు సభ్యత్వం కట్టవచ్చు కదా, మీకు లీవ్ ఉన్నప్పుడు వచ్చి కట్టవచ్చు కదా. మీరు కట్టాలనుకుంటే అది మీ చేతిలో ఉంది. ఉద్యమం ఎట్లా వస్తుందంటే కార్మికులు చైతన్యవంతం అయితేనే ఉద్యమాలు వస్తాయి. ఏదో ఒక ఆయన వచ్చి చెప్తే ఉద్యమం రాదు. మీ దాంట్లో ఐక్యమత్యం పట్టుదల ఉంటేనే ఏదైనా సాధించగలం. మీ ఇప్పుడు మల్లమ్మ ఉన్నది రామ, ఈమె సూపర్వైజర్ కానీ ఎవరిని కానీ ప్రతిఘటిస్తుంది. ఎందుకు ప్రతిఘటిస్తుంది? న్యాయం ఉంటే ఖచ్చితంగా ప్రతిఘటిస్తుంది, లేదా ఆమె పని ఆమె చేసుకుంటుంది. మీరు మీ సమస్యల్ని అడగాలి, ప్రతిఘటించాలి. హక్కు ఎప్పుడైతే అడుగుతున్నామో మనం పని కూడా చక్కగా చేయాలి. పని చక్కగా చేయాలి, హక్కుల కోసం పోరాటం చేయాలి. యూనియన్కి సభ్యత్వం సక్రమం కట్టినాడు, ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అదే సందర్భంగా అన్న ఒక మాట, 2 నిమిషాలు, 2 నిమిషాలు. ఇది గతంలో ఏదైతే ఇప్పుడు యాదక్క ఉన్నది, నిన్న ముంగట ఉన్నది, ఎవరైతే ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయ్యారో ఈ మధ్య కాలంలో నేను మా రాష్ట్ర కార్యదర్శి ఆల్రెడీ గ్రేటర్లో కలిసాం. లాయర్ని కూడా, లాయర్లు ఎవరైతే ఉన్నారో ఆ సంబంధ ఛాంబర్లో కలిసాం. ఆల్రెడీ బార్ అసోసియేషన్లో కలిసి వీళ్ళ విషయాలు ఏంటి తెలుసుకున్నాం. విషయం ఏంటంటే ప్రస్తుతం తక్షణమే రిటైర్మెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళకు వచ్చే డబ్బులు సిపిఎస్ ఒకటి, గతంలో మీకు పెండింగ్ ఏదైతే కట్ చేసిన డబ్బులు పిఎఫ్, తర్వాత మిగిలిన ఏవైతే కోర్టు కేసులు ఉన్నాయో అది పరిష్కారం అయ్యేంత వరకు అది అవుతాయి. తర్వాత ఏదైతే పరిపాలన యంత్రాంగం ఏది జరుగుతూ ఉందో ఆ నాయకులు దాని గురించి మాట్లాడతారు. నేను దాని గురించి మాట్లాడదలుచుకున్నాను. ఏవైతే వస్తున్నాయో తక్షణమే నేను సీఎల్ఐనా కూడా ఒకరోజు ఫోన్ చేశా. ఎందుకంటే ఆయన కూడా ట్రెజరీలో పనిచేసి వచ్చాడు. ఆ ట్రెజరీలో పనిచేసి వచ్చాడు కాబట్టి గతంలో చనిపోయి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆ పిఎఫ్ పైసలు పెండింగ్ ఉన్నాయి. పర్మనెంట్లో ఉన్న వాళ్ళు, సెకండ్ బ్యాచ్ వాళ్ళు, థర్డ్ బ్యాచ్, 3 బ్యాచ్ వాళ్ళకి రావాల్సిన పైసలు పెండింగ్లో ఉన్నాయి. ఆ ఫైల్ కూడా తీసాం. ఈ మేడే తర్వాత ఆయన పిలుచుకొని ఆఫీస్కి పిలుచుకొని కూర్చొని అదంతా పరిశీలించి ఎవరెవరికి డబ్బులు వస్తాయి అందరిని పిలుచుకొని ఖచ్చితంగా సిపిఎస్ వచ్చిన వాళ్ళని, తర్వాత పిఎఫ్ వచ్చిన వాళ్ళని ఇప్పించే బాధ్యత మాది. పర్మనెంట్ వాళ్ళకి సంబంధించి ఇక ఆ కాంట్రాక్ట్ అవుట్స్ వాళ్ళకి సంబంధించి మన పోరాటమే మన పటిమ, మన పోరాటమే మన ఐక్యత, మన పోరాటాన్ని మన విజయాన్ని సాధిస్తాం. ఈనాటి 139వ మేడే సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మిర్చల్ మల్కాజ్గిరి జిల్లా డిప్యూటీ సెక్రటరీ కామ్రేడ్ మహేంద్రన్న గారికి, మరియు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఏఐటీసీ మున్సిపల్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ రవిచంద్ర గారికి, మరియు అన్నగారిన హక్కుల పోరాట సమితి నాయకులు కామ్రేడ్ మన యాదగిరన్న గారికి, మరియు సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ సహదేవ్ గారికి, మరియు పేరు పేరున వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు, మరియు ఈ సభకు విచ్చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున మరోసారి మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇంతకుముందు మన కామ్రేడ్ చెప్పినట్టు మేడే చరిత్ర చెప్పాడు. మేడే ఏ విధంగా ఉద్భవించింది, ఆనాడు చికాగోలో కార్మికులు జరిపినటువంటి 8 గంటల పని వేళలలో మార్పు కోసం ఏదైతే మనకు 16 గంటలు, 20 గంటలు, ఆ విధంగా 24 గంటలు పని చేసుకుంటూ పోతుంటే లాస్ట్కు ఒక ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి తల్లిదండ్రులను. ఆ విధంగా పొద్దున పనికి పోతే ఏ రాత్రికో వచ్చే వరకే వాళ్ళు పడుకునేది. అలాంటి తరుణంలో కార్మికులందరూ రెస్ట్ ఉండాలని చెప్పి, ఇన్ని గంటలు పనిచేస్తే మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని ఇవన్నీ ఆలోచించి 8 గంటలు పనిదినం కావాలన్న జరిపినటువంటి పోరాటంలో అమరులైనటువంటి అమరవీరుల త్యాగఫలాన్ని గుర్తు చేసుకుంటూనే మనము, ఉదాహరణకు మీ అందరూ మనం ఆ ఉద్యమం కోసం మాట్లాడుతున్నాం. 1886లో అయింది. సరే, అప్పటికి మనం ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరు పుట్టలేము. మొన్ననే మీరు చూసిరు తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి ఎట్లయితే మన పెట్రోల్ పోసుకున్న ఎల్బీనార్ చౌరస్తాలో ఎట్లా చచ్చిపోయాడో, అమరుడైండో, ఆ విధంగా పోలీసు కాల్పులకు, తూటాలకు, పెట్టుబడిదారి యొక్క గుండాలకు అయినటువంటి పోలీస్ కాల్పుల్లో మరణించిన కార్మికులకు మరియు కార్మిక నాయకుల ఉరిది చంపారు. ఈ విధంగా ఎంతో మంది త్యాగ ఫలితంతోనే మనం ఈ రోజు 8 గంటల పని దినాన్ని తీసుకొచ్చుకున్నాము, మేడే జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్నటువంటి మనం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు